హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ బ్లాగ్స్ క్రియేషన్స్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో దట్ నా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ మధ్యనే వైరల్ అవుతుంది ఈ 2 డేస్ నుంచి. ఒక మైనర్ బాలికని ఒక 70 సంవత్సరాలు గల టాపిక్ అసలు ఏందంటే, యాక్చువల్‌గా ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో మనం చూస్తున్నట్టే క్లిప్‌ని తీసుకొని సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్‌ని అండ్ బయట మనకు సోషల్ మీడియాలో అండ్ వైరల్ అవుతున్న ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకొని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఏమైందంటే, యాక్చువల్‌గా ఒక 70 సంవత్సరాలు గల ఒక ఓల్డ్ పర్సన్ వచ్చేసి అతను ఈ టీడీపీలో మున్సిపల్ కౌన్సిలర్‌గా చేస్తున్నానని చెప్పడం జరిగింది. అతనే చెప్పాడు మనకి ఆ వీడియోలో. అండ్ పక్కనే ఒక అమ్మాయి ఒక ఎయిత్ క్లాసు, ఎయిత్ ఆర్ నైన్త్ క్లాస్ ఉంటది. 13-14 ఇయర్స్ ఉంటది ఆ అమ్మాయికి. మైనర్ బాలిక. చిన్న అమ్మాయిని ఒక ఏదో తోట సంథింగ్ మామిడి తోటనో ఏదో తోట ఉంటది. ఆ తోటలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వీడియో క్లిప్ ద్వారా తెలుస్తుంది. సో, యాక్చువల్‌గా మనము ఇందులో క్లారిటీగా మనకి ఏది స్పష్టంగా తెలవట్లేదు. ఎందుకంటే 2 విషయాలు అర్థమయ్యేటట్టు కనిపిస్తుంది ఆ వీడియోలో. ఏందంటే మనకి ఒక వీడియో ఎవరైతే ఒక అతను మనకి సోషల్ మీడియాలో పెట్టారో, అతను ఆ అమ్మాయి పైన ఏదైతే దుస్తులు ఉంటాయో, పైన దుస్తులు వేసుకునేటప్పటి నుంచి స్టార్ట్ జేసి తీశాడు గాబట్టి, సో, దాన్ని మనం 2 విధాలుగా తీసుకోవచ్చు. ఇతను అప్పుడే వెళ్లి తీశాడా? లేకపోతే దానికంటే ముందు ఉన్న దృశ్యాలను తీసి వైరల్ జేసే వీడియోలో పెడితే, సో, అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండదు. అమ్మాయికి భవిష్యత్తు అనేది ఫ్యూచర్‌లో అనేది ప్రాబ్లమ్ ఉంటదని జెప్పి, తర్వాత వీడియో స్టార్ట్ జేయడం జరిగిందా అనేది మనకొక డౌట్ అనేది ఉంది. ఒకవేళ సరే ఇతను అప్పుడే అక్కడికి ఫస్టే వెళ్లి చూసి, తర్వాత ఇదంతా జరగడం వల్ల, తర్వాత అతను వీడియో ఆన్ జేసి, ఎవరైతే ముసలతను ఉన్నారో అతన్ని క్వెషన్ జేసి అడగడం అనేది జరిగింది. కానీ ఫస్ట్ నుంచి తీయడం అనేది బాగోదు. వల్గర్‌గా చూపియకుండా ఉండాలని జెప్పి డ్రెస్ వేసుకున్న తర్వాత పైన టాప్ ఏసుకునే టైం నుంచి స్టార్ట్ జేయడం జరిగిందనుకుంటున్నాము మనము. సో, ఆ వీడియోలో అతనొచ్చేసి అడిగాడు. అమ్మాయిని అడిగారు. ఎవరంటే తాత అని జెప్పింది. నువ్వెక్కడ అంటే అన్నీ జెప్తుంది. నువ్వెక్కడ చదువుకుంటున్నామ్మా? ఎక్కడ మీది? అది అంటే అన్ని డీటెయిల్స్ అన్నీ జెప్తుంది. కానీ ఒక చిన్నది ఇక్కడ ఏందంటే, అమ్మాయి ఏదైతే ఆన్సర్ జెప్తుందో చిన్నపాటి తడబడడం అనేది అంతగా ఏం లేదు. లైట్‌గా తడబడుతుంది. అండ్ భయమనేది గూడా ఏం కనిపిస్తలేదు. క్యాజువల్‌గానే ఆన్సర్ చెప్తుంది. ఏ క్వెషన్ ఏసినా గూడా క్యాజువల్‌గానే ఆన్సర్ ఇచ్చేస్తుంది మనకి. సో, అక్కడ మనం ఏం గ్రహించొచ్చంటే, ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం ఉండి వెళ్ళిందా? లేకపోతే ఇష్టం లేక వెళ్ళిందా? లేకపోతే బలవంతం జేయడం వల్ల అక్కడికెళ్ళిందా? అనేది మనకి అక్కడ కొంచెం క్లారిటీ అనేది లేకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ తనకి బలవంతం చేసేటట్టయితే తను పారిపోవడం గాని, లేపోతే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ మనకి ఆన్సర్ చెప్పడం గాని ఏదైనా జరిగేది. కానీ తనంత క్యాజువల్‌గా చెప్పడము, ఏదో ఏం జరగలేదన్నట్టు అండ్ తనకి తెలిసి తెలియని వయసులో అట్లా చెప్పిందా లేకపోతే అనేది మనం అక్కడ చూడొచ్చు. సో, అక్కడేం జరిగిందంటే ఒక తోటలో ఈ పెద్దాయన వచ్చేసి అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఈ టీడీపీ కౌన్సిలర్ అనే నారాయణ రావు ఆయన పేరు. ఒక 60-70 ఇయర్స్ ఉంటది. అమ్మాయికొచ్చేసి చెప్పినట్టు 13-14 ఇయర్స్ ఏముంటది. సో, ఆ అమ్మాయిని ఒక గురుకుల పాఠశాలలో చదువుతుండంగా ఈ అమ్మాయిని పికప్ అంటే హాలిడేస్‌కో లేకపోతే ఎందుకో ఇంటికి తీసుకురావడానికో వెళ్ళుంటారు ఈయన. వెళ్ళి తనని పికప్ చేసుకొని మళ్ళీ ఊరికెళ్తున్నారు అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఆ దారిలో అనేది ఇలా జరగడం అనేది అత్యాచారానికి ప్రయత్నించడం. దాన్ని బట్టి మనం చూస్తుంటే ఇక్కడ అతన్ని ఎవరైతే వీడియో తీస్తున్నారో అతన్ని క్వెషన్ చేసేటప్పుడు, "నువ్వు అసలు నేనెవరో తెలుసా? లేకపోతే నా గురించి నీకు తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?" అన్నట్టు మాట్లాడారు. అతన్ని వీడియో తీసేటానికి భయపెట్టడం అనేది ఒక ప్రయత్నంలాగా జరుగుతున్నట్టు తెలుస్తుంది మనకి. ఆ అమ్మాయి వచ్చేసి "రామ్మ వెళ్దామంటే" "సరే తాతయ్య" అన్నట్టు బండి అది స్కూటీ ఏదో ఉంది సంథింగ్ ఆడ. స్కూటీ ఎక్కడం జరుగుతుంది. అప్పటికి ఆ అబ్బాయి ఎవరైతే వీడియో తీస్తున్నారో ఆయన వచ్చేసి ఆపడం జరిగింది. ఆయనని క్వెషన్ చేయడం జరుగుతుంది. "ఎందుకెళ్తున్నావు? ఏంది?" అది అని. సో, ఇతను గూడా "నువ్వు నన్ను ఆపుతావా?" అది ఇది అని జెప్పి రిటర్న్ ఆన్సర్ ఇయ్యడం, గట్టిగా మాట్లాడడం, భయపెట్టడానికి ట్రై జేయడం అనేది చేస్తుండొచ్చు. సో, ఇక్కడ ఏందంటే, మనకి ఒక క్లారిటీ అనేది ఒక సైడ్ నుంచి ఇతనిది తప్పు 100% తప్పు అనేది అనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి ఏ సందర్భంలో అక్కడికి వీరు వెళ్ళడం జరిగింది. ఇతను అడిగినప్పుడు ఎవరైతే వీడియో తీస్తున్నారో ఆ పర్సన్ అడిగినప్పుడు, "ఇక్కడికి మేము బాత్రూమ్‌కొచ్చినాము" అది ఇది అని జెప్పి ఏదో చెప్తున్నాడాయన. ఒకవేళ లాజిక్‌గా మనం ఆలోచిస్తే, ఒకవేళ మీరు బాత్రూమ్‌కి గాని, ఏదో వాష్‌రూమ్ గట్రా ఇట్లా వచ్చుంటే, ఇంత దూరం రావడం ఎందుకు? అండ్ అక్కడొచ్చేసి
వాష్‌రూమ్ వెళ్ళేటప్పుడు పైన ఈ దుస్తులనేది తీయడం ఎందుకు? పైన టాప్ ఏసుకుంటుంది గదా! ఆ చిన్న పాప. సో, అది జరగకుండా ఉంటది. యాక్చువల్‌గా మనం వాష్‌రూమ్ వచ్చినప్పుడు. సో, అది పైన టాప్ ఏసుకుంటున్నప్పుడు దానికి మనం ఆ ప్రకారం జూస్తుంటే ఇతనిది చాలా తప్పు అని అనిపిస్తుంది. సో, దాని తర్వాత అతన్ని విలేజ్ వాళ్ళు అండ్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి పట్టుబడడం జరిగింది. ఈ పెద్దాయన ఎవరైతే 70 ఇయర్స్, 60 ఇయర్స్ ఉన్నారో. ఆహ్, దాని తర్వాత అతన్ని కొట్టడం జరిగింది. ఆహ్, ఆహ్, బాగా ఊరు వాళ్ళు గాని, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు అతన్ని కొట్టడం జరిగింది, తరమడం జరిగింది. ఈ ఎండింగ్ వచ్చేసి చాలా ఆహ్, వెరైటీగా క్లైమాక్స్ అనేది ఒక ఎప్పుడూ ఊహించనట్టు జరిగింది ఈ యొక్క స్టోరీలో. ఏందంటే అతన్ని ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో అతన్ని పట్టుకొని మనకు ఆహ్, టీడీపీ వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. ఇట్లా ఇట్లా జేసిర్రు సార్ అనంగానే అందరూ లోకేష్ గారు అండ్ టీడీపీలో కొంతమంది రాజకీయ నాయకులు గూడా అతనికి విరుద్ధంగా అంటే వ్యతిరేకంగా మాట్లాడి సస్పెండ్ చేస్తామని గూడా నోటిఫికేషన్ పంపడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఒక 2 విషయాలు తెలిసినాయి. ఇతన్ని కొడుతుంటే లేకపోతే తరుముతుంటే ఆ టైంలో పక్కనే ఒక వాగులాగా లేకపోతే ఒక బాయిలాగా ఏదో ఉంది సంథింగ్ అక్కడ ఊరి పక్కకి. సో, ఇతను వెళ్లి అందులోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, అందరికీ తెలిసినట్టే అది. సో, యాక్చువల్‌గా అక్కడ గూడా మనం 2 పాయింట్స్ అర్థం జేసుకోవాలి. 2 విధాలుగా ఏందంటే ఫస్టొచ్చేసి ఇతను టీడీపీ కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిలర్ గాబట్టి, నేను చేయకపోయినా నాకు ఆ నింద వేశారు వీళ్ళందరూ. ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళున్నారో, నేను ఆ తప్పు జేయకపోయినా నా నా మీద ఇలాంటి నిందలు, అపనిందలు వేయడం వల్ల అతను వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా? లేకపోతే నన్ను వీళ్ళు ఏదైతే నేను చేసిన తప్పు నేను సరిదిద్దుకోలేని తప్పు అని జెప్పి, తనకు తాను వెళ్లి శిక్ష వేసుకున్నాడా అనేది 2 సిట్యుయేషన్స్ మనం ఆడ అర్థం జేసుకోవచ్చు. అతనికి ఏం శిక్ష వేయకుండా తనకు తానే శిక్ష వేసుకొని వెళ్లి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో, ఇదొచ్చేసి ఈ వీడియో వితిన్ స్పాన్ ఆఫ్ వన్ డే గూడా గాలేదు. 24 అవర్స్ లోపలే ఇంత వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి ఒక క్రూయల్ థింగ్స్ ఇలాంటి ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ మన భారతదేశంలో చాలా జరుగుతున్నాయి. సో, గవర్నమెంట్‌కి ఆల్ ఓవర్ ఇండియా మన ఎవరైతే గవర్నమెంట్ ఉందో అందరూ ఇలాంటి విషయాలని కఠినంగా తీసుకోవాలని జెప్పి, చాలా సెక్యూరిటీ పెంచాలని జెప్పి, చిన్న చిన్న బాలికలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏందో తెలవదు. సి టీమ్స్ అనేది మంచిగా మెరుగుపరచాలని జెప్పి కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు లైక్ జేయండి అండ్ కింద కామెంట్ జేయండి అండ్ షేర్ జేయండి. సో దట్ మీలాంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఇలాంటి వీడియోస్ చేరుతాయి వాళ్ళకి అండ్ అప్డేట్స్ అనేది ఉంటాయి. సో, వాళ్ళు గూడా సెక్యూరిటీ పర్పస్‌గా జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ మీ దాకా తేవడానికి నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. సో, మీరు గూడా నాకు సహకరించండి. దయచేసి మన ఛానెల్‌ని లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి అండ్ షేర్ జేయండి ఇలాంటి వీడియోస్‌ని. థాంక్ యూ.